1936 డిసెంబరు 16 శ్రీ రమణ భాషణంలో. ఇది 295ది శ్రీ నట్వర్లాల్ పారీఖ్ అన్న ఒక గుజరాతీ ఆయన. ఈయన నట్వర్లాల్ పారీఖ్ అట. ఆయన గుజరాత్ నుంచి వచ్చారు. గుజరాతీ ఆయన ఇంటర్నేషనల్ రిలీజియన్ కాన్ఫరెన్స్ కు బరోడా ప్రతినిధిగా వెళ్లారు. ప్రపంచమొత్తంగా ఈ ఒక కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ రిలీజియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే అక్కడికి ఒక ప్రతినిధిగా ఈయన వెళ్లారు. భగవాన్ని చూడడానికి వచ్చాడు. ఆయన యువకుడు, నాగరికుడు కూడాను. అటువంటి ఈ నట్వర్లాల్ గారు భగవాన్ని చూడడానికి వచ్చి, అతడు యువకుడు, నాగరికుడు. తాను సక్రమంగా సాధించిన విద్యాది అర్హతలు సదా మనసులో మెదిలేవాడు. తాను సక్రమంగా సాధించినటువంటి విద్యాది అర్హతలు సదా మనసులో మెదిలేవాడు. భగవాన్ కు తన ప్రశ్నలతోటి పత్రాలలో ఒకదాన్ని ఇచ్చాడు. అనేక ప్రశ్నలతో కూడినటువంటి ఒక కాగితాన్ని భగవాన్ చేతికి ఇచ్చాడు. ఆయన ఏమని అడిగాడంటే, భగవాన్ దయచేసి నాకు ఆత్మ, పరమాత్మ, సచ్చిదానంద అనుభూతులను ప్రసాదించండి. దయచేసి నాకు ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో, సచ్చిదానందం అంటే ఏమిటో అది నాకు ప్రసాదించండి అని అడిగాడు. అడిగినప్పుడు మహర్షి గారు అన్నారు, ఆత్మ, పరమాత్మ, సచ్చిదానంద ఈ పదాలన్నీ ఒకటే, ఒక్కదానికి సంబంధించినవే. ఆత్మన్నా, పరమాత్మన్నా, సచ్చిదానందమన్నా సమానార్థకాలే. అన్నీ ఆత్మను తెలియజేసేవే. ఆత్మ నిత్యానుభవమై ఉన్నది. కాకపోతే దానివల్ల సంతోషమే లేదు. అర్థమవుతుందా? అవుతుందమ్మా. ఆత్మ, పరమాత్మ, సచ్చిదానందము దాని గురించి నీకు దాని అనుభూతిని ప్రసాదించమన్నావు కదా. ఆత్మన్నా, పరమాత్మన్నా, సచ్చిదానందమన్నా సమానార్థకాలైనవే. అవన్నీ ఆత్మ అన్న దాని గురించి తెలిపేవే. ఆత్మ నిత్యానుభవమే. ఆత్మ అనుభవం లేనివాడు ఎవడూ లేడు. అంటే ఆత్మ అంటే నేను అన్న అనుభవం లేనివాడు ఎవడూ లేడు. కానీ కాకపోతే ఏమిటంటే దానివల్ల నీకు సంతోషం కలగడం లేదు. అందరికీ తెలుసు నేనున్నానని, నన్ను నేను ఎరిగి ఉన్నానని అందరికీ తెలుసు. అందరూ ఆత్మానుభవం కలిగి ఉన్నవారే అయినా దానివల్ల సంతోషం ఉండడం లేదు. మరి అది నిత్యం కాకపోతే దానికి ఆరంభం కావాలి కదా. ఈ ఆత్మ నిత్యమైంది కాకపోతే దానికి ప్రారంభం కావాలి. ఎప్పుడో ఒకప్పుడు మొదలైందనమాట. మొదలు ఉన్నదేదో అది తుదిని చూడక తప్పదు కదా. ఏది మొదలైందో అది అంతమై తీరాలి కదా. అవునమ్మా. మొదలు ఏదో దానికి తుది ఉండక తప్పదు. కాన అది తాత్కాలికము. ఆది ఉన్నది అంటే దానికి అంతము కూడా ఉండి తీరుతుంది. కాబట్టి అది తాత్కాలికం అన్నమాట. ఇప్పుడు మనకి నేనున్నానని మనకి తెలుసు కదూ. తాను ఆత్మ ఉన్నా తన ఆత్మనని తెలియదు గాని నేను అని మనందరికీ తెలుసు. కానీ దానివల్ల మనకు సుఖం కలగడం లేదు. నేను నిత్యమైంది కాకపోతే అది ఒకప్పుడు మొదలై ఉండొచ్చు. మొదలైంది ఏదైనా సరే అంతం అవ్వాల్సిందే. అంటే అది తాత్కాలికమైంది. ఇప్పుడు నేను తాత్కాలికమైందనమాట. అందుకే మనకు సుఖము, శాంతి ఉండడం లేదు. ఎందుకంటే నిత్యమైంది కాదు గనక. కలిగి కొంత సమయం ఉండి మళ్ళీ పోయేది గనక. నశించేదానికై ప్రాకులాడ్డం ఎందుకు నశించేదానికోసం ప్రయత్నిస్తూ వచ్చింది ఏవో ఏడుస్తుంది, నవ్వుతుంది, ఆహా ఓహో అనిపిస్తుంది, మళ్ళీ అది పోతుంది కదా. పోతుందమ్మా. దానికోసం పాకులాటలు ఎందుకు? ఓహో ఇది వచ్చిందా,
ఎంతకాలం ఉండాలో కాసేపు ఉండిపోతుందిలే అని దాన్ని మట్టికి వదిలేయచ్చు కదా. ఎందుకు పోకలాడుతున్నావు నువ్వు? కోరవలసింది ఏమిటంటే అయత్న సిద్ధము, ప్రయత్నం అక్కర్లేకుండానే ఉన్నటువంటి స్వతసిద్ధమైన ఆత్మస్వరూపాన్ని కోరాలి. ఇప్పుడు మనం సదా అవహితమైన శాంతి, ఎరుక ఉండి యత్నము లేని స్థితి ఆనందం. సదా ఉన్నదై ఎరుకతో ఉండి ఉన్నది ఏదైతే ఉన్నదో, ఏ ప్రయత్నం అక్కర్లేకుండానే తనకి తానే స్ఫురిస్తూ ఉన్నదో, అదిగో అట్టి స్థితే ఆనందం. అదే ఆనంద అనుభూతి కూడా కొత్తగా ఏదో వస్తుంది అనుకోక, అదే ఆనంద అనుభూతి తనకి తానే ఉంది. ఏ ప్రయత్నము లేకుండా స్ఫురిస్తూ ఉంది అంతే. అదే ఆనందం, అదే ఆనంద స్థితి కూడాను అన్నారు భగవాన్. అప్పుడు ఈ నట్వర్లాల్ అంటున్నారు, బుద్ధి చేతనే గ్రహించదగ్గ సమాధానాలు నాకు అక్కర్లేదు. ఇప్పుడు మీరు చెప్పిందంతా నాకు బుద్ధి వరకు తెలుస్తోంది. మనందరికీ అంటే అవును అదే మరి ఇదే మరి అంటూను, నాకు బుద్ధి చేత గ్రహించగలిగే సమాధానాలు అవసరం లేదు. నేను కోరేవి ఆచరణ యోగ్యాలై ఉండాలి అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి అది సరి, ప్రత్యక్ష జ్ఞానానికి పాండిత్య చర్చలతో పనే ఉంది. నువ్వున్నావు అన్న స్ఫురణ నీకున్నప్పుడు, అది స్వయమై ఉన్నప్పుడు ఇక పాండిత్యాలతోటి చర్చలతోటి పనే ఉంది. ప్రతివాడికి ఆత్మానుభవం ప్రత్యక్షంగానే స్వయంగానే ఉంది కదా. అట్టి వాదాలు ఇక అనవసరం కదూ. ప్రతి ఒక్కడు నేనున్నాను అనే కదా అంటాడు. అంతకంటే ఇంక అనుభూతి ఏమిటి? దేనిని నువ్వు అనుభూతి అనుకుంటున్నావు? దేన్ని నీవు ఆనందం అనుకుంటున్నావు? నేనున్నాను సదా సదా, ఎప్పుడు చూడు, ఎప్పుడు అడుగు నేనున్నాను అని అంటావు కదూ. నేను లేను అని అనవు కదూ. అంతకంటే ప్రత్యక్షము, అంతకంటే అనుభవము ఏముంది? నేను నీకు సుఖంగా ఉందా అంటే ఉందనొచ్చు, లేకపోతే లేదనొచ్చు. నీకు కష్టంగా ఉందా అంటే ఉందనొచ్చు, లేదనొచ్చు కదా. అంతేకాకుండా నీకు చిరాగ్గా ఉందా అంటే ఉందనొచ్చు, లేదనొచ్చు. నిద్ర వస్తోందా అవుననొచ్చు, కాదనొచ్చు. ఆకలేస్తోందా అవుననొచ్చు, కాదనొచ్చు. కానీ నువ్వు ఉన్నావా అంటే అవును కాదు అంటావా? ఎప్పుడు నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా కదా, భోగాల్లో ఉన్నా, విద్యాల్లో ఉన్నా, రోగంలో ఉన్నా, రోగం లేని స్థితిలో ఉన్నా, దరిద్రుడవై ఉన్నా, ధనవంతుడవై ఉన్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా నువ్వు ఉన్నావు అన్నదానికి ఏమైనా సంశయమా? లేదు. ఇప్పుడు మారిందేమిటి? పరిస్థితులు, పరిసరాలు మారి ఉండవచ్చు, దేశకాలాలు మారి ఉండవచ్చు, కానీ మారకుండా నువ్వు ఉన్నావు అన్నది ఎప్పుడూ మారకుండా సదా ఉన్న నిన్ను నీవు సదా ఉన్నవాడవు అని అలా ఉండడం కంటే ఇక ఆనందం ఏముంది? అది మనకు ఆనందం అని తెలియట్లేదు. ఇంకా ఏదో మనసు కోరింది ఇస్తే ఆనందం అంటున్నావు, నువ్వు అనుకున్నది అయితే ఆనందం అంటున్నావు, నువ్వు అనుకున్నది అవ్వకపోతే దుఃఖం అంటున్నావు. అందుచేత నీకు నిజమైన ఆనందం అంటే ఏంటో తెలియడం లేదు. మనస్సు చెప్పేవన్నీ సత్యాలు అనుకుంటున్నావు, దాని ఇష్ట అయిష్టాలకి లొంగిపోయి దానికి ఇష్టమైనది తప్ప ఎంత సంతోషం అంటావు, దానికి ఇష్టం లేనిదే చీ ఎంత దరిద్రం అంటావు. ఇవి ఎవరివా అని చూస్తే మనస్సుది తలంపులును. కానీ ఇష్టము అయిష్టము కలిగినా తొలగినా ఉన్న నిన్నును మర్చిపోతున్నావు. నువ్వుంటేనే కదా మనసులోకి తలంపులు, ఆ తలంపులు ఇష్టాల రూపంలో సుఖ దుఃఖాలను ఇస్తున్నాయి. అవునమ్మా. నువ్వేమో దాని వలలో పడి నేనున్నాను అన్నదాన్ని మర్చిపోయావు.
నువ్వు ఉండడం కంటే సుఖం సౌఖ్యం మరొకటి లేవు అని చెప్పినా నువ్వు ఆ నిజ సుఖాన్ని మరిచిపోవడం చేత, ఎరుగకపోవడం చేత ఈ మనస్సు చేసిన కల్పనల వల్ల వచ్చే సుఖాలే సుఖాలని, మనస్సు వల్ల కల్పించుకున్న దుఃఖాలే దుఃఖాలని భ్రమలో ఉన్నావు. ఇక ఈ సుఖ దుఃఖాలు ఆగమాపాయనాలు. సుఖ దుఃఖే సమేకృత్వ లాభాలాభం జయాజయో అన్నారు. సుఖ దుఃఖాల యందు, లాభాలాభాల యందు, జయ అపజయాల యందు సమదృష్టి కలిగి ఉండు. అంటే నువ్వు ఉన్నావు, అవి ఆయా సమయాలు అలా వచ్చాయి వెళ్ళాయి అంతే అని తెలుసుకున్నప్పుడు ఈ సుఖ దుఃఖాలు, లాభాలాభాలు, జయాపజయాలు నిన్నేమీ చెయ్యలేవు అనమాట. చెయ్యలేదు అన్నమాట. దానికి నువ్వు పోలేదుగా. అది గుర్తులో ఉంటే ఇవేవి నిన్నేమీ చెయ్యవు. కాబట్టి ఎప్పుడూ సదా ప్రతి ఒక్కడు నేనున్నాను అనే అంటాడు కదా. ఇంతకంటే అనుభూతి ఏమిటండి అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చికుడు నాకు అది స్పష్టం కాలేదు, ఇంకా స్పష్టంగా క్లియర్ గా కావాలి అన్నాడు. ఇప్పుడు మహర్షుల వారు అన్నారు, నువ్వున్నావు, నువ్వు నేనున్నాను అనే అంటావా, నేను లేను అని అంటావా? ఉన్నానని అంటాను. ఎందుకంటే లేను అని అనలేవు, అది ఉనికి కదా, అదే ఆధారం కదా. లేను అని అనలేవు అన్నప్పుడు శ్రీ నట్వర్లాల్ గారు ఏమంటున్నారంటే, నేను ఉన్నది నిజమేనని నిశ్చయంగా చెప్పలేకపోతున్నాను. అప్పుడు మహర్షి ఓహో అలాగా, మరి అయితే ఇప్పుడు మాట్లాడేవారు ఎవరో, ఉండి మాట్లాడుతున్నావా లేకుండా మాట్లాడుతున్నావా? ఖచ్చితంగా ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నావు. కానీ ఏమంటున్నావు, నేను ఉన్నానో లేదో మరి అంటున్నావు. ఇంతకంటే మరి హాస్యాస్పదమైన విషయం ఇంకుంటుందా? అప్పుడు ఆ పృచ్ఛకుడు అన్నాడు, నిస్సందేహంగా నేను, కానీ నా ఉనికి నిశ్చయము అనలేను. నాకు ఇప్పుడు మీరంతైనా చెప్పండి, సందేహంగా చెప్తున్నాను, ఇప్పటి నా నేను నిశ్చయము అని నేను అనలేకపోతున్నాను. నేను ఉన్నానని ఒప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏమిటి అంటే ఏమిటి? ఆయన ఏమంటున్నాడంటే, నాకు చెప్తాను, ఇప్పుడు నువ్వు ఇప్పుడున్నావా లేవా అంటున్నారు కదా భగవాన్. నిజంగా ఇప్పుడు నేనుంటే అదే నా ఉనికి అయితే, మరి ఖచ్చితంగా ఇప్పటి నా నేను ఎప్పుడూ ఉంటుంది అని నేను చెప్పలేకపోతున్నాను. నేను ఎప్పుడూ ఉన్నానని పైకి ఒప్పుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం అన్నాడు అతను. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, మెలకులో వచ్చి నిద్రలో పోతున్నప్పుడు ఇప్పటి నా నేను నువ్వే ఆధారం అంటుంటే నేను మరి ఉనికిదై ఉన్నానన్న దాన్ని నేను ఎలా నమ్ముతాను? కాసేపు పోతే ఉండదు కదా ఇది. అతని దృష్టి ఏంటంటే, మిథ్యా నేను అనుకుంటూ నాకు నిజమైన ఉనికి లేదు అన్న భావంతో మాట్లాడుతున్నాడు అనమాట అతను. ఇప్పుడు అర్థమైంది? మీరు చెప్తున్నారు నేను ఎప్పుడూ ఉన్నానని, మీరు అంటున్నా ఒప్పుకుంటే మాత్రం నాకేం ప్రయోజనం? అప్పుడు మహర్షి వారు అన్నారు, ఉనికి అంటే ఆధారము లేదు అని అనడానికైనా ఒక వ్యక్తి ఉండాలి కదయ్యా. నువ్వు లేకపోతే ప్రశ్నించేవాడే లేడు. మరి ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడైనా నేనున్నాను అన్నవాడే కదా ప్రశ్నిస్తాడు. ప్రశ్నించేవాడే లేనప్పుడు ఇక ప్రశ్న ఎలా కలుగుతుంది అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చకుడు మాట వరుసకి నేనున్నాననే ఒప్పుకుంటానులేండి, మీరు అంటున్నారు కాబట్టి సరే ఉన్నాను కాబట్టి ప్రశ్నిస్తున్నాను, సరే మాట వరుసకి నేను ఉన్నానని ఒప్పుకుంటాను అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, నువ్వు ఉన్నావని నీకు ఎలా తెలుసు? నువ్వు ఒప్పుకోవడం మాట పక్కన పెట్టు, అసలు ఉన్నావని నీకు ఎలా తెలిసింది అన్నారు.
అంటే ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, నేను ఆలోచిస్తాను, అనుభవిస్తాను, చూస్తాను గనుక నాకు తెలుసు. నేను ఆలోచిస్తున్నాను, నేను మరి అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను గనక నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడు మహర్షుల వారన్న అంటే ఆయా శ్రేష్ఠల వల్ల నీ ఉనికి నువ్వు ఊహిస్తున్నావా? పనులు చేస్తున్నాను గనక నేనున్నాను అంటావా? చూస్తున్నాను గనక నేనున్నాను అంటున్నావా? ఆలోచిస్తున్నాను గనక నేనున్నాను అంటున్నావా? నువ్వు ఉంటే ఆలోచనలు ఉంటాయా? నువ్వు ఉంటే పనులుంటాయా? నువ్వు ఉంటే అనుభవాలు ఉంటాయా? నువ్వు లేకుండా ఆలోచనలు గాని పనులు గాని అనుభవాలైనా ఉంటాయా? నువ్వేమో అవి ఉన్నాయి గనక నేనున్నాను అంటున్నావు. అంటే నీ ఆ శ్రేష్ఠల వల్ల నిన్ను నువ్వు ఊహిస్తున్నావు అన్నమాట. అంతేనా? అదీ కాక ఈ ఆలోచన అనుభవాలు నీకు నిద్రలో లేవు కదా. అయినా నిద్రలో నేను లేను అని అనలేవు కదా అన్నారు భగవాన్. మరి ఇది చాలా సూక్ష్మంగా, మరి మీకు ఏమర్థం అవుతుందో నాకు తెలియదు కానీ చాలా చక్కగా సూక్ష్మంగా ఉన్నా క్లియర్ గా చెప్తున్నారు భగవాన్. అవునమ్మా, అర్థమవుతుందమ్మా. అప్పుడు నిద్రలోనైనా వ్యక్తి ఉన్నాడు కదా. అప్పుడు ఇచ్చిన కాదండి, నిద్రలో నేనున్నానని చెప్పలేను కదా. అయితే నిద్రలో నువ్వు లేవు అంటావా? అప్పుడు మళ్ళీ పిచ్చుకుడు అంటున్నాడు, ఉండవచ్చేమో లేకపోను వచ్చేమో, మరి ఆ దేవుడికి తెలియాలి. ఉన్నానో లేదో మరి నాకు తెలియడం లేదు, ఆ దేవుడికే తెలియాలి అన్నాడు. మరి అయితే నువ్వు నిద్ర నుంచి లేచాక నిద్రించక పూర్వము ఏమేమి చేశావో జ్ఞప్తి ఉందా? నిద్ర నుంచి లేచిన తర్వాత నిద్రపోవడానికి ముందు నువ్వు ఏ పనులు చేసావో అవి నీకు జ్ఞప్తిలో ఉన్నాయా అన్నారు భగవాన్. అంటే ఆ పిచ్చుకుడు అన్నాడు, నిద్రకు పూర్వము పరము నేను ఉన్నాను అనగలను గాని నిద్రలో నేనున్నానో లేదో నేను చెప్పలేను. నిద్రకి ముందు, నిద్ర తరువాత, నిద్ర రాకముందును నేనున్నానని చెప్పగలను. నిద్ర నుంచి అదే నిద్ర తర్వాత, నిద్ర వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనున్నానని చెప్పగలను. నిద్రలో నేనున్నానని నేను చెప్పలేను. ఇప్పుడు మనందరం అదే కదా. చెప్పలేను అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, నీవు నిద్రించావని ఇప్పుడు అంటున్నావా లేదా? నేను నిద్రపోయానండి అని ఇప్పుడు అంటున్నావా లేదా అంటే ఆ పిచ్చుకుడు అవును అన్నాడు. మరి మహర్షుల వారు అంటున్నారు, నిద్రావస్థ జ్ఞప్తిలో లేకుంటే మరి అలాగ నిద్రపోయాను అని నీకు ఎలా తెలుస్తుంది? మరి అది నీ గుర్తులో లేకపోతే ఇప్పుడు నిద్రపోయాను ఎలా చెప్పగలవు? చెప్పలేను. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, అంటే దీన్ని బట్టి చూస్తే నేను నిద్రలో ఉన్నానని ఎలా నిశ్చయించుకోవడం? దీన్ని అంగీకరించినందువల్ల నాకేం ఒరుగుతుంది? సరేనండి, మీరు చెప్తున్నారు, దీన్ని బట్టి చూస్తే నిద్రలో ఉన్నాను అంటున్నారు. నేను నిద్రలో ఉన్నాను అని ఇప్పుడు నిశ్చయించుకుని అనుకుంటున్నానే తప్ప నిద్రలో మరి ఉన్నానని అనుకోలేకపోతున్నాను కదా. దానివల్ల నాకేమిటి ప్రయోజనం అన్నాడు ఆయన. అంటే మహర్షుల వారు అన్నారు, అంటే నిద్ర వచ్చినప్పుడెల్లా మనిషి మరణించునని, మెలకువ రాగానే పునర్జీవిస్తాడని నీ దృష్టి, అవునా? నిద్ర వచ్చినప్పుడల్లా నేను అన్నవాడు, మనిషి అన్నవాడు లేకుండా పోతాడని, మెలుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నేనన్నవాడు, ఈ మనిషి అన్నవాడు మళ్ళీ పుడతాడని, ఇదా నీ దృష్టి అని అడిగారు. ఏమో కావచ్చునేమో, మరి దీనిలో నిజమేదో ఆ దేవుడికే తెలియాలి అంటే మహర్షి అన్నారు, అట్లా అయితే ఆ దైవాన్నే రాని,
ఇగో ఈ రకరకాల ఈ ప్రశ్నలకి సమస్య పరిష్కారం ఆయనే వచ్చి చెప్తారులే నీకు. దైవానికి ఏర్కొని పో, దైవాన్ని రమ్మను. దైవం అంటే నీకు తెలుసా? ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? పోనీ ఆయన్నే పిలు, ఆయనకే తెలుసు అంటున్నావు కదా. ఆయనే వచ్చి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారు అన్నారు భగవాన్. మళ్ళీ భగవానే అన్నారు, నిద్రిస్తే మరణించేటట్లయితే మృతి అంటే భయపడట్లే, నిద్ర అంటే కూడా మనిషి భయపడాలి కదా. నిద్రే మృత్యు అయితే మరి మనం చావుకి అందరూ భయపడుతున్నాం కదా. నిద్రకి కూడా అందరూ భయపడాలి కదా మరి. కానీ వాడు చేసి పూర్తిగా విరుద్ధం. ఎంత బాగా ఎంత త్వరగా నిద్రపోదామా అని నిద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నిద్ర చావు ఒకటే అయితే మరి చావుకి భయపడుతున్నావు కదా, మరి నిద్రకి అలాగే భయపడాలి కదా. కానీ దానికి విరుద్ధంగా నిద్రకి ఉత్సాహంగా తయారవుతున్నావు. అందరూ నిద్ర కావాలనే కోరుకుంటారు. నిద్రని ఎందుకు కోరుకుంటున్నారు అందరూ? దానివల్ల సుఖం లేకపోతే కోరుకుంటారా ఎవరైనా? కోరుకోరు కదా. అన్నప్పుడు ఆ పిచ్చికుడు అంటున్నాడు, నిద్రలో సుఖం నిశ్చయం అనలేం స్వామి. నిద్రలో సుఖం ఉందిలేండి, అది ఖచ్చితంగా ఆ సుఖం అలాగే ఉంటుంది అని అనలేం. శారీరకమైన అలసట పోతుంది కాబట్టి నిద్రను కోరుకుంటున్నారంతే. శరీరం అలసిపోయింది కాబట్టి అలసట పోవడం కోసం నిద్రపోతున్నారంతే అన్నాడు అతను. ఇప్పుడు మళ్ళీ భగవాన్ సరి ఇది మంచిదేలే, శ్రమ తగ్గడానికైనా శ్రమ లేని వ్యక్తి ఒకడున్నాడన్నమాట. ఇప్పుడు శ్రమ ఉపశమనానికి, ఇప్పుడు శ్రమ పోవడానికి నిద్రపోతున్నావు అంటున్నావు కదా. అంటే శ్రమ లేని వ్యక్తి ఒకడు ఉన్నాడన్నమాట. శ్రమ పోతే అవుతుంది, మరి శ్రమ లేని వాడు ఉంటాడు కదా. అవును అన్నాడు అతను. అప్పుడు మహర్షుల వారు అన్నారు, అయితే నిద్రలో నువ్వు ఉన్నావు అన్నమాట. నిద్రలో శ్రమ లేని వాడివై ఉన్నావు, అవునా? ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా. ఆలోచనాదులు లేకుండా నిద్రలో సుఖపడ్డావు. ఆ వ్యక్తివైన నువ్వే ఇప్పుడు ఉన్నావు. కానీ సుఖం లేదంటావు ఎందుచేత? ఆలోచనాదులు లేకపోవడం చేత నిద్రలో సుఖపడ్డావు, శ్రమ లేదు కదా. శరీరపు శ్రమని తగ్గించడానికి నిద్రపోతున్నారు అన్నావు. సరే నిద్రపోయావు, అప్పుడు శ్రమ లేకుండా ఉన్నావా లేదా? ఉన్నావు అన్నమాట. అయితే ఇప్పుడు కూడా నువ్వు ఉన్నావు. అప్పుడు శ్రమ లేకుండా ఉన్నావు, ఇప్పుడు శ్రమతో ఉన్నావు. ఆలోచనాదుల శ్రమ లేకుండా నిద్రలో సుఖపడ్డావు. అదే వ్యక్తిది ఇప్పుడు ఉన్నావు, కానీ సుఖం లేదు అంటున్నావు ఎందుచేత అన్నాడు భగవాన్. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, భగవాన్ సుఖము ఉన్నది అని ఎలా చెప్పగలరు అన్నాడు. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, సుఖముగా నిద్రించానని ప్రతివాడు అంటున్నాడు కదా. సుఖం ఉందని ఎలా చెప్పగలరు అంటే, మరి సుఖముగా నిద్రించానని ప్రతివాడు అంటున్నాడు కదా అన్నాడు భగవాన్. అంటే పిచ్చకుడు అన్నాడు, అది తెలిసి అన్న మాట కాదు. సుఖం లేదు అక్కడ, దుఃఖాభావమే. అక్కడ దుఃఖం, అక్కడ సుఖం లేదు. దుఃఖం లేదు కాబట్టి దాని సుఖం అంటున్నాం అంతే అంటాడు అతను. అక్కడ దుఃఖం లేదు కాబట్టి దాన్ని సుఖం అంటున్నారేమో అన్నాడు అతను. ఎందుకంటే నిద్రలో ఏమీ తెలియడం లేదు ఖచ్చితంగా. అతను దాన్ని పట్టుకునే మాట్లాడుతున్నాడు. మనం కూడా దాని ఉన్నాం కూడా. అతడు ఎవడో తెలియని మాటలు మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. నిజంగా మనకు కూడా తెలియడం లేదు.
ఉమ్, ఒకవేళ సుఖంగా నిద్రించానని వాడికి తెలియక అలా అంటున్నాడు. అక్కడ ఉన్నది సుఖం కాదు, దుఃఖం మాత్రం లేదు అంతే అన్నాడు అతను. అంటే మహర్షి అన్నారు, నీ ఉనికియే ఆనందం కనుకనే ప్రతివాడు ఆనందంగా నిద్రించానంటాడు. దాని అర్థం వాడు ఆద్యము నిష్కలుషము అయిన స్థితిలో ఉన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ ఏమిటంటే నీకు సరిగ్గా అర్థం అవడం గాని అసలు నీ ఉనికి ఆనందం, నువ్వు ఉండడమే ఆనందం కనుకనే ప్రతివాడు ఆనందంగా నిద్రపోయాను అంటాడు. దాని అర్థం ఏమిటంటే వాడు ఆద్యము నిష్కలుషము అయిన స్థితిలో ఉన్నాడన్నమాట. ఏ మాలిన్యము లేకుండా మొదటి వాడై తానొక్కడే అక్కడే కదా ఉన్నాడు, ఒక్కడే. నిష్కలుషుడై ఉన్నాడు. దుఃఖమా అది లేదు, అసలు అది నిద్రలో లేదని ఇప్పుడు చెప్పేందుకు అది ఉందా? అసలు దుఃఖం నిద్రలో అసలు లేదు. దుఃఖం అన్నది నిద్రలో దుఃఖం లేదు గనక సుఖంగా ఉన్నాను అంటున్నావు నువ్వు. అసలు దుఃఖం అంటే నీకేంటో తెలుసా? అసలు దుఃఖం అన్నది లేనే లేదు. అది యథార్థం కాదు. ఇప్పటి ఈ దేహాత్మ బుద్ధి వల్ల ఇన్ని తప్పిదాలకి కారణం. అది సత్యం కాదు దుఃఖం అన్నది. ఈ దేహం నేననుకున్న బుద్ధితో నువ్వు ఆలోచిస్తున్నావు గనక ఇన్ని తప్పిదాలకి కారణమవుతోంది అన్నారు భగవాన్. దుఃఖం అన్నదే లేదు. దేహం నేననుకున్న భావన వల్ల సుఖము దుఃఖము అంటున్నావు. దేహం అలిసిపోయింది కాబట్టి దుఃఖంగా ఉంది. నిద్రపోతే దేహం సేద తీరుతుంది కాబట్టి సుఖంగా ఉంటుంది అంటున్నావు నువ్వు. అసలు ఈ దేహం ఎవరు, దేహం ఎవరిది, నువ్వు దేహమేనా అని పరిశీలించడం లేదు. ఇదంతా దేహం నేననుకున్న బుద్ధితో చేస్తున్న వ్యవహారం గనక ఇవి ఈ తప్పిదాలన్నిటికీ అదే కారణం అన్నారు భగవాన్.